తెలంగాణ వ్యాప్తంగా జూన్ 2న ఇందిరమ్మ గృహ ప్రవేశాలు అయితే కాబోతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2న సుమారు 1000 మంది ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు ఉంటాయని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చిమ్నాతండ కారేపల్లిలో వైరా ఎమ్మెల్యే మాలోతు రామ్దాస్ నాయక్తో కలిసి ఈయనైతే పర్యటించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ పేదోళ్ల చిరకాల కోరిక ఇందిరమ్మ ఇల్లని రాబోయే 4 ఏళ్లలో 20 లక్షల ఇల్లు నిర్మించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. అన్నదాతలు ధరలో అనేక ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయని వాటిని అన్నింటినీ కూడా తొలగిస్తున్నామని చెప్పారు. ఇక 413 లక్ష గ్రామాల్లో రీసర్వే అయితే జరుగుతుందని చెప్పేసి ఈయన అయితే చెప్పారనమాట. దాంతోపాటు ఈయన ఏం చెప్తున్నారంటే మనకి జూన్ 2వ తారీఖున 1000 ఇల్లులు గృహప్రవేశం అయితే కాబోతున్నాయని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2వ తారీఖున 1000 ఇందిరమ్మ ఇల్లు అయితే గృహప్రవేశాలు అయితే చేస్తున్నామని, సో ఎవరికైతే వరుసపెట్టి కేటాయింపుల పత్రాలు అయితే ఇస్తున్నామో వారందరూ కూడా వెంటనే అయితే కట్టుకుని డబ్బులు అయితే వేస్తాం కాబట్టి కట్టేసుకోవాలని చెప్తున్నారన్నమాట. సో ఇది మనకి ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించిన తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో